మిత్ర సోదర బంధువుల అందరికీ డాక్టర్ జె రెడ్డి జొగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియాస్ ఛానల్కు స్వాగతము. సౌత్ ఏషియా మ్యాప్స్. మనము ఈ దినము ఇవన్నీ తెలుగులోనే ప్రజెంట్ చేయబడ్డాయి. ఎ బ్రాడర్ కాన్సెప్ట్, గ్యాప్ టౌన్స్, గార్జెస్, డిఫైల్స్, క్యాన్యన్స్, పాసెస్, చూరమ్స్. తెలుగులో కనుమలు అంటారు, ఘాట్ ఏరియాస్ అంటారు, లోయ ప్రాంతము అంటారు. ఆ సబ్ హెడింగ్ కింద పార్నపల్లి కనుమ అంటే ఏమిటి, పార్నపల్లి ఘాట్ ఏమిటి, ఇక్కడ చిత్రావతి నది శేషాచలం మౌంటైన్స్ ను ఛేదించుకుంటూ పులివెందుల సబ్ బేసిన్ లేకి ప్రవహిస్తుంది. ఆ ప్రాంతం గురించి పార్ట్ 27లో మీకు చక్కగా అవగాహన ఇవ్వాలని ఈ వీడియో చేయబడింది. పార్నపల్లి కనుమ, పార్నపల్లి ఘాట్, సౌత్ ఆఫ్ పులివెందుల నగరము, పట్టణము, ఇన్ బిగ్గర్ కడప బేసిన్, పినాకిని మాతా బేసిన్. ఈ వీడియోస్ అన్ని మీ కొరకు 900 దాకా పెట్టాను. మోస్ట్లీ ఆంగ్ల భాషలో పొందుపరిచాను. ప్రస్తుతం తెలుగు భాషలో చెబుతున్నాను ఈ వీడియోను. మీరు దానివల్ల లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. ఈ తెలుగులో మీకు పెట్టిన వీడియోస్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీకు నచ్చిన వీడియోస్ను ఆ వీడియోకు వెళ్ళి ఆ తెలుగు ప్లేలిస్ట్లో చూసి దాన్ని ఎంపిక చేసుకొని తిలకించవచ్చు. ఇక్కడ మీకు లిస్ట్ చూపిస్తున్నాను. ఇందులో మనము ఇప్పుడు 27 పార్నపల్లి కనుమ, పార్నపల్లి ఘాట్, చిత్రావతి ఘాట్ పులివెందుల పట్టణానికి దక్షిణంలో ఉంది, గడప జిల్లాలో ఉంది. శేషాచలం రేంజెస్ ను ఛేదించుకుంటూ వెళ్ళే కనుమ ఇది. దాన్ని గురించి తెలుసుకుంటున్నాం. This is almost same like the previous slide. నేను ఇక్కడ ఏమి పొందుపరిచానో ఇక్కడ అదే చూపించాను. దీని గురించి మీకు చెప్పి తర్వాత 2 or 3 ఫిజియోగ్రాఫిక్స్ మ్యాప్స్ చూపిస్తాను. దానివల్ల మీకు ఈ ప్రాంతం గురించి బర్డ్స్ ఐ వ్యూ చాలా చక్కగా తెలుస్తుంది. మీ ఆర్టికులేషను, అవగాహన శక్తి బాగా పెరుగుతుంది. మనము ఇది శేషాచలం మౌంటైన్స్. ఈ రివరు ఈజ్ అ బైఫర్కేషన్ పాయింట్. ఈస్ట్ సైడ్ వీటిని శేషాచలం అంటారు, వెస్ట్ సైడ్ ముచ్చుకోట అంటారు. శేషాచలం ఇటు వెళ్తూ ఉంటే దిగువ ప్రాంతాల్లో పాలకొండ శేషాచలం అంటారు. అక్కడే చంద్రగిరి పట్టణము, తిరుపతి నగరము, తిరుమల కూడా ఉన్నాయి. పాపాగ్ని చిత్రావతి నది పెన్నా నది యొక్క ట్రిబ్యూటరీ ఉపనది. అది కోలారు, బెంగళూరు, ప్లాటూ ప్రాంతంలోని చిక్కబలాపూర్ నగరం ఆ ప్రాంతంలో, జిల్లా ప్రాంతంలో ఉద్భవించి అది ప్రముఖ పట్టణములు, గ్రామములు గోరంట్ల గ్రామము, పుట్టపర్తి, ధర్మవరము రైల్వే స్టేషన్ గ్రామము, తర్వాత పార్నపల్లి వద్ద శేషాచలం మౌంటైన్స్ ఒక సైడు తూర్పు, ముచ్చుకోట పర్వత శ్రేణులు ఎడమవైపు పశ్చిమాన ఉంటాయి. అది ఛేదించుకుంటూ ఎల్లనూరు, కొండాపురము ప్రాంతంలో వెళ్తూ పొట్టిపాడు అని కూడా ఇక్కడ ఉంటుంది గ్రామము. కొండాపురం రైల్వే స్టేషన్ దగ్గర పినాకిని నదిలో కలిసిపోతుంది. అది బ్రాడ్గా చిత్రావతి నది యొక్క వివరణ. ఇక్కడ ధర్మవరం చూపించాను. ఈ ధర్మవరం నుంచి ఈ చిత్రావతి నది వస్తుంది. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ABCD చిత్రావతి, ధర్మవరం. ఇది పార్నపల్లి బ్యాలెన్సింగ్ చిత్రావతి రిజర్వాయర్ ఇక్కడ చూడవచ్చు. ఈ వెస్ట్ సైడ్ చెయ్యేడు హిల్స్ ఉంటాయి. ఇది బ్రాడ్గా రాయలసీమ పెనెప్లేన్ అంటారు, రాయలసీమ అప్లైన్స్ అని కూడా అంటారు. కింద ప్రాంతాన్ని కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కదిరి, మదనపల్లి, కౌండిన్య, చిత్తూరు వాటిని రాయలసీమ
ప్లాటు అని కూడా అంటారు. ఆ భేదం ఏమిటనేది ఇంకొక వీడియోలో చక్కగా వివరించాను. ఇది పులివెందుల సబ్ బేసిన్, బ్రాడర్ కడప బేసిన్, విచ్ ఇస్ ఎ బ్రాడర్ పినాకిని రివర్ బేసిన్, చిత్రావతి నది, కొండాపురం ఇక్కడ రైల్వే స్టేషన్ చూపించాను. ఇది తాడిపత్రి సబ్ బేసిన్, ఇది పామిడి సబ్ బేసిన్. ఇది విసిరివేయపడ్డ ఎర్రమలలు, అంటే విసిరివేయపడ్డ అంటే అవుట్లయర్స్ అండ్ కంటిగ్వస్ గా ఉండవు. ఇది చూడండి, ముచ్చుకోట, శేషాచలము, పాలకొండలు కంటిగ్వస్ గా ఉన్నాయి, స్పెక్టాక్యులర్ గా ఉంటాయి. ఇవి అలా ఉండవు, అవుట్లయర్స్ అంటారు. ఈ ఎర్రమల, దీన్ని నేను కొండాపురము ఎర్రమలలు అంటారు. దీన్ని కొలిమిగుండ్ల కలమల్ల ఎర్రమల్లలు అంటారు. మధ్యలో ముద్దనూరు బేసిన్ ఉంది. బొంబాయి, సాల్సెట్, చెన్నపట్నం రైల్వే స్టేషన్ 1817 వల్ల నిర్మాణం జరిగినప్పుడు ఎంఆర్సి మద్రాస్ రైల్వే కంపెనీ వారు ఈ యొక్క బేసిన్ గుండానే దీన్ని పొందుపరిచారు, నిర్మాణం చేశారు. ఇవి వెల్ నోన్ ఘాట్స్, బోర్ఘాట్, తాల్ఘాట్ అని ఆల్రెడీ చెప్పాను. దీన్ని మనము ఇక్కడ చూద్దాం. ఇది ట్రంకేటెడ్ కడప డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఇది కదిరిపట్టణము, వేంపల్లె ఉందంటే అది గండిఘాటి ఉంటుంది, అది పాపాగ్ని. వేంపల్లె పీక్ ఉంది కాబట్టి పీ, పాపాగ్ని గుర్తుపెట్టుకోండి. ధర్మవరం కాబట్టి సి, చిత్రావతి అనేది క్లియర్ గా చూడొచ్చు, అక్కడ జలాశయం కూడా ఉంది. ఇది పార్నపల్లి రిజర్వాయర్ అంటారు. ఇది శేషాచలం మౌంటైన్స్, ఇది ముచ్చుకోట మౌంటైన్స్. నెక్స్ట్ సారి ముచ్చుకోట గురించి చూపిస్తాను. ఇక్కడే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను నిర్మాణం చేసింది. ఎందుకు రిజర్వాయర్ ఇక్కడే చేశారంటే దానికి కూడా కారణం అది గార్జ్, ఈజీ టు బిల్డ్ బిట్వీన్ టూ మౌంటైన్స్ ఏ డ్యామ్ ఈజీలీ. కాబట్టి మీరు ఫిజియోగ్రఫీ, జియోగ్రఫీ, తెలుగు తల్లి భారతమాత గురించి తెలుసుకుంటే చాలా విషయాలు, ప్రస్తుతం సొసైటీ ఎలా రన్ అవుతుంది, ఎకానమీ, హిస్టరీ అని చక్కగా అర్థమవుతాయి అనే అభిప్రాయంతో మీకు ఈ వీడియో తయారు చేసి క్లియర్ గా చూడండి. ఇది చిత్రావతి నది, ఇది పాపాగ్ని నది. ఇలా నడి వెళ్తే ఇది ఎల్లనూరు. ఇక్కడ పొట్టిపాడు అని ఇంకొక గ్రామం ఉంటుంది కొండాపురం దగ్గర. ఇది ఇంతకుముందు ఇవన్నీ ముంపుకు గురయ్యాయి అన్నమాట. ఇది పెన్నా నదిలో కలిసిపోయింది. పెన్నా నది చూడొచ్చు, జమ్మలమడుగు, మైలవరము డ్యాము, గండికోట రిజర్వాయర్, ఇవన్నీ చూసాం. అంటే మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే మనము ల్యాండ్ మార్క్స్ గుర్తుపెట్టుకోవాలి. ల్యాండ్లో ఎప్పుడు ఇది గండికోట, హిస్టారిక్ గండికోట ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గండిఘాట్ దట్ ఈజ్ నియర్ వేంపల్లి. ఆ స్పష్టత మీకు త్వరలో ఒక వీడియో పెడతాను, మీకు క్లారిటీ వస్తుంది. ఇది పాపాగ్ని, ఇది వేంపల్లె, గండిఘాట్, ఇక్కడ పాపాగ్ని అని పెట్టారు. ఇది చిత్రావతి, ధర్మవరం నుంచి వస్తుంది కాబట్టి చిత్రావతి నది. శేషాచలం క్లియర్ గా డ్యామ్ చూడవచ్చు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఎల్లనూరు, కొండాపురం. సేమ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది శేషాచలము, ముచ్చుకోట రేంజెస్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ క్లియర్ గా చూపిస్తుంది. ఇది పులివెందుల, ఇది సింహాద్రిపురము. ప్రముఖ దర్శకుడు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి వారి గ్రామం ఇక్కడే ఉంది. దాన్ని గురించి నేను చాలా చక్కగా వివరించాను. అది కొత్తపల్లి గ్రామము, ఎద్దులయ్య వారి కొత్తపల్లి. ఇక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇది పులివెందుల సబ్ బేసిన్. ఇది కాంటెక్స్ట్ లో ఉంది కాబట్టి ఇది మీకు చూపిస్తున్నాను. ప్రముఖ తెలుగు దర్శకుడు, నిర్మాత, కళా తపస్వి, రాయలసీమ వాసులు, అక్కడ చూడవచ్చు, తెలుగులోనే పెట్టాను. వారి సోదరు, ఆయన కూడా మంచి దిగ్గజమే. వారు రెండవ ఆయన కుటుంబంలో బి నాగిరెడ్డి అంటారు, ఆయన బొమ్మిరెడ్డి నాగిరెడ్డి, ఈయన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అంటారు. ఇంకొక సోదరుడు కొండారెడ్డి, తర్వాత సోదరుడు రామలింగారెడ్డి. ఆయన్ని పొట్టిపాడు పీపీ అని చూపించాను. ఎందుకు చూపిస్తున్నానంటే ఈ నది పక్కనే ఉంది కాబట్టి. ఇది వారి అవ్వగారి ఊరు. పొట్టిపాడులో వారి జన్మించిన వారి గ్రామాన్ని వై కొత్తపల్లె అని గ్రహించవలసిందిగా చెప్తుంది.
ఇలా రాయలసీమ చాలా సిరీస్ పెట్టాను, మీరు అవి కూడా ఆంగ్లంలో పెట్టాను, చూడవచ్చు. ఇక్కడ చూసాము, ఇది చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇది మైలవరము డ్యాము, ఇవి కొండాపురము ఎర్రమల రేంజెస్, ఇవి కలమల కొలిమిగుండ్ల ఎర్రమల రేంజెస్, ఇవి నొస్సం ఎర్రమల రేంజెస్. ఎర్రమల రేంజెస్ 5-6 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిని గురించి వేరే చోట చెప్పాను, తెలుగులో వీలుంటే వివరిస్తాను ఎప్పుడైనా. ఇది గండి రిజర్వా, గండి వేంపల్లె గండి ఘాట్, ఇది ఇడుపుల పాయ, షెల్టర్డ్ వ్యాలీ. అగైన్ మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ల్యాండ్ మార్క్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది రైల్వే లైన్, ఇది కడప, ఇది కమలాపురం, ఇది పాపాగ్ని నది కాబట్టి కమలాపురం. వేంపల్లె గండి ఘాట్ క్లియర్ గా ఉంది. చక్రాయపేట బేసిన్ కూడా అవుపిస్తుంది. పులివెందుల సబ్ బేసిన్ ఉంది. ఇక్కడ నాకు మాగనూరు ఏరు, అది ట్రిబ్యూటరీ ఆఫ్ పాపాగ్ని ఉంది. అనిమెల హిల్స్, అనిమెల గ్రామం వద్ద పాపాగ్నిలో కలిసిపోతుంది. ఇక్కడ రిజర్వాయర్ ఉంది. ఇది ముచ్చుకోట హిల్స్. క్లారిటీ కోసం ఇది ధర్మవరము జంక్షన్, ఇది పెనుకొండ జంక్షన్, కదిరి రైల్వే స్టేషన్ ఈ ప్రాంతంలోనే ఉంటుంది. మనము బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చూస్తున్నాం కాబట్టి ఇది కొండాపురం దగ్గర ఉంటుంది. ఇది వేరే రూపంలో చూపిస్తున్నాను. అగైన్ డ్యామ్ ఉంది కాబట్టి డి ధర్మవరము, సి చిత్రావతి కాబట్టి దాన్ని ల్యాండ్ మార్క్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది పార్నపల్లి. పార్నపల్లి గ్రామం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. బార్డర్ ఉంది కాబట్టి నేను వీడియోలో దీన్ని కడప కింద పెట్టాను. అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఇవన్నీ మన ప్రాంతాలు. పులివెందుల పార్నపల్లి మీకు అవుపిస్తుంది. ఇక్కడ ఛేదించుకుంటూ శేషాచలాన్ని ఈస్టర్న్ సైడ్ శేషాచలం అంటారు. ఇది రివర్ ల్యాండ్ మార్క్ గా ఉంది కాబట్టి వెస్ట్ సైడ్ ముచ్చుకోట హిల్స్ అంటారు. అది కల్లూరు గ్రామము ఎల్లనూరు నుంచి సింహాద్రిపురం దగ్గర ఇక్కడ పెద్ద కొత్తపల్లె ఉంటుంది. అది బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారి స్వస్థలము. పొట్టిపాడని ఈ ప్రాంతంలో ఇక్కడ ఉంటుంది. అది బి నాగిరెడ్డి గారు పుట్టిన ప్రాంతం, వారి అవగారి ఊరు అన్నమాట. అది పొట్టిపాడు. కొండాపురం రైల్వే స్టేషన్. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఆ ప్రాంతం గురించి చెప్పినప్పుడు చెబుతాం. నెక్స్ట్ పెద్ద పప్పూరు ఘాట్. ఈ ఘాట్ అంత స్పెక్టాక్యులర్ గా ఉండదు. పవిత్ర పినాకిని నది ఈ యొక్క శేషాచలము ముచ్చుకోట యొక్క శ్రేణులను ఛేదిస్తూ తాడిపత్రి బేసిన్లోకి ఎంటర్ అవుతుంది. దాన్ని గురించి మనము తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలన్నీ మీకు ఉపయోగకరంగా ఉంటున్నాయని ఆశిస్తూ మీ యొక్క అభిప్రాయాలను కొంచెం టైం వెచ్చించి కామెంట్స్ను, సలహాలను, సూచనలను, క్రిటిసిజమ్స్ను మీరు చెబుతారని ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ జె రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్, ఇంటలెక్చువల్ క్షత్రియాస్ ఛానల్.